సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు దేవుని నామము స్తుతి నొందదగినది. అవును, దినమెల్లా దేవుని స్తుతించిన, ఎంతగా ఆయనను కీర్తించినా ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడై ఉన్నాడు. మంచివాడైన దేవుడు ప్రతి జీవి ఎడల దయ కలిగి ప్రతి ప్రాణమును జీవమును కాపాడుచు ఆయనను సేవించు వారిని సేవింపని వారిని కూడా అన్ని విషయాలలో ఆయన కాపాడుతూ సంరక్షిస్తున్నాడు కనుక, పోషిస్తున్నాడు కనుక స్తుతింపదగిన దేవుడని ఖచ్చితంగా మనము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాము. దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు స్తుతించాలి అనుకునే జనము కొంత అయితే, దేవుడు ఏదైనా మేలు చేస్తే స్తుతిస్తాను అనేవారు మరికొందరైతే, దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు ఆయన స్తుతించాలి అని మరికొందరు. అవును, కానీ ప్రతి జీవి ఎడల జాలి కలిగి బాధ్యత కలిగి పోషకుడై సంరక్షకుడై నడిపించుచున్న యెహోవా నామము స్తుతి నొందదగినది అని మనము స్తుతించి తీరి ప్రభువుని ఘనపరచి ఆయనను మహిమపరచవలనని ఈ వాక్యము మనకి బయలుపరుస్తుంది. దేవుని కృప మీకు తోడయుండునుగాక. అన్ని విషయాలలో దేవుని స్తుతించి ఆయన ఘననామాన్ని మహిమపరిచి ఆయనకే సమస్త మహిమ ఆరోపించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామం ఎంతో కీర్తనీయమైనది, స్తుతింపదగినది, ఘనమైనది. ఇంత ఉన్నతమైన నామమునకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప దేవునికి మమ్ములను పిల్లలుగా చేసుకున్నారయ్యా. మిమ్ములను సేవించే భాగ్యం మాకు దొరికింది. మిమ్ములను ఆరాధించి కీర్తించి ఘనపరిచే కృప మాకు అనుగ్రహింపబడినందుకై మరొకసారి కృతజ్ఞతలయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి స్తుతులకు పాత్రుడిగా స్తోత్రార్హుడిగా ప్రతి ఒక్కరిని నాయన అయ్యా మీరు నడిపించుచున్న మార్గములకై మీ స్తోత్రం. మా మంచి కాపరిగా ఉండి మమ్మలను సంరక్షిస్తున్నందుకై మీ కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.